హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారు. అయితే వీరందరి ఇళ్లకు వచ్చిన తర్వాత మీరు ఓటర్ ఐడి కార్డుతో పాటు ఇవి చెప్పాల్సి అయితే ఉంటుంది, చూపించాల్సి అయితే ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ఇలా చేసి ఉంటే కనుక మీ యొక్క ఓటర్ ఐడి కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. సో మీకు ఏమేమి అడుగుతారు, అలాగే మీరు ఏం చూపించాలి ఏంటి, మీకు పూర్తి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా మనకు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక భారీ కసరత్తు అయితే శ్రీకారం అయితే చుట్టింది. దేశవ్యాప్తంగా జాబితాలో ఉన్న లోపాలను సవరించి అర్హులైన వారికి ఓటు హక్కు ఉండేలా చూసేందుకు ఓటర్ జాబితా సమగ్ర సవరణ సర్ మూడవ దశను ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ మేరకు మనకు అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనగణ అనగా సెన్సస్ ప్రక్రియలో సమన్వయం చేసుకుంటూ అదే యంత్రాంగం ద్వారా ఈ ఓటర్ సవరణలను కూడా అయితే పూర్తిగా చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే భావిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మనకు షెడ్యూల్ వివరాలు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇక్కడ జూన్ 25వ తేదీన అయితే ఈ షెడ్యూల్ అయితే ప్రారంభమైతే అవకాశం అయితే ఉంది. అయితే మనకు జూలై 24 వరకు అయితే ఈ షెడ్యూల్ అనేది మనకు కొనసాగే అవకాశం అయితే ఉంది. అనగా మనకు ఓటర్ ఐడి కార్డులు ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు ఇప్పుడు ఎవరైతే సెన్సస్ చేస్తున్నారో సో ఈ అధికారులే మీ ఇళ్ళకైతే వస్తారు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఒకవేళ మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో అంటే అది ఒరిజినల్ కార్డు ఉంటే నో ప్రాబ్లం, దాన్ని రద్దు చేయరు. ఒకవేళ డూప్లికేట్ కార్డు ఉండి ఈ విధంగా ఎవరైనా దొంగ ఓట్లకు పాల్పడి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కార్డులు అనేది రద్దు చేస్తారు. సర్వే ఎలా చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి తర్వాత తొలిసారిగా ఈ తరహా సమగ్ర సర్వే అయితే జరుగుతుంది. గతంలో 2022లో ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి సర్వే అయితే జరిగింది. ఇప్పుడు BPLO 2022 నాటి డేటాతో పాటుగా ప్రస్తుత జాబితాను వెంట తెచ్చుకుంటున్నారు. ఇక ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లు 2 గణన అయితే పత్రాలను ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది అందిస్తారు. వాటిని భర్తీ చేసిన తర్వాత ఒక ప్రతిని అధికారులు తీసుకోగా రెండవ ప్రతిని ఓటర్ రసీదుగా అయితే ఇస్తారు. అంటే వాళ్ళకి సర్వే అయిందని. సాంకేతికతను ప్రోత్సహిస్తూ ఓటర్లు ఆన్లైన్ ద్వారా కూడా అయితే తమ యొక్క వివరాలను సమర్పించేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే ఆన్లైన్ దరఖాస్తులు కూడా అధికారులు ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా ధృవీకరించాల్సి అయితే ఉంటుంది. ఇక అభ్యంతరకరాలు కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి మనకు జూలై 21 నుండి మనకేంటంటే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునేవారు లేదా జాబితాలో పేరు నమోదు చేసుకోలేకపోయిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చిరునామా మార్పు లేదా ఇతర సవరణల కోసం ఫామ్ 8 కూడా అయితే మీరు ఉపయోగించాల్సి అయితే ఉంటుంది. ఇక రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఇక్కడ మనకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటర్ల జాబితాలో కేవలం అర్హులైన వారు మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమము. అయితే చనిపోయిన వారు, ఒకే పేరుతో 2 చోట్ల ఓట్లు ఉన్నవారు, అలాగే డూప్లికేట్ శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు మరియు అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ పక్షానంగా చేయడమే లక్ష్యం. అయితే అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ తాళం వేసి ఉంటే వారు కనీసం 3 సార్లు ఆ ఇంటిని సందర్శించాల్సి ఉంది. చివరగా మనకేంటంటే ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి అనే ఒక సర్వే ద్వారా ఓట్లు డూప్లికేటా అంటే నిజమైన ఓట్లా ఏంటి అని చెప్పి చెక్ చేస్తారు. అలాగే వారికి ఫామ్ ఒక స్లిప్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళకు సర్వే అయినట్టుగా మనం అయితే గుర్తుంచుకోవాలి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి సర్వే అయితే చేయబోతున్నారు. ఓటర్ ఐడి కార్డులు ఉన్నవారి ఇళ్ళకు వస్తే కనుక తప్పనిసరిగా మనకేంటంటే ఇది జూన్ 25న ప్రారంభమై జూలై 24 వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైనా వస్తే తప్పనిసరిగా భయపడకుండా సో మీ ఓటర్ ఐడి కార్డులు చూపించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.